డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్ అనే సైంటిస్ట్ మ్యాటర్ని రీసెర్చ్ చేసి దాంట్లో ఆటమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఒక థియరీ ప్రపోజ్ చేశారు. సో ఆ థియరీకి మెయిన్ ఆరిజిన్ ఏంటంటే ద ఆరిజిన్ ఆఫ్ ఐడియా దట్ మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఏ స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ ఆటామియో. సో ఆటామియో అనే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్, ఆటామియో అంటే ఇండివిజిబుల్. ఓకేనా? సో ఈ ఐడియా నుంచి వచ్చింది మెయిన్, అంటే మ్యాటర్ స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్స్తో కంపోజ్ అయి ఉంటుంది అనే ఐడియా నుంచే ఈ థియరీ డెవలప్ అయింది. ఇందులో ఫస్ట్ పాయింట్, మ్యాటర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇండివిజిబుల్ ఆటమ్స్. మ్యాటర్ ఏం కలిగి ఉంటుంది? మొత్తం ఇండివిజిబుల్ ఆటమ్స్ మొత్తం కలిగి ఉంటుంది. ఇండివిజిబుల్ ఆటమ్స్ అంటే ఇంకా ఆటమ్స్ మనకి ఫర్దర్గా డివైడ్ చేయలేము, అలా ఫర్దర్గా డివైడ్ చేయలేని ఆటమ్స్తో మ్యాటర్ కలిగి ఉంటుంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, all atoms of given element have identical properties, identical mass. All atoms of given element, ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ H2, దీంట్లో 2 హైడ్రోజన్లు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్తుండ్రంటే ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇదొక హైడ్రోజన్, ఇదొక హైడ్రోజన్, ఐడెంటికల్ ప్రాపర్టీస్ అంటే సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఐడెంటికల్ మాస్ ఉంటుంది అన్నాడు. వేటికి? ఈ ఆటమ్స్కి ఉంటుంది. ఇందులో ఈ ఆటమ్కి ఎంత అయితే మాస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 1 యూనిట్ ఉందనుకో, ఈ ఆటమ్కి కూడా సేమ్ 1 యూనిటే ఉంటుంది. ఏంటి? మాస్. ఓకేనా? ఆల్ ఆటమ్స్ ఆఫ్ ఏ గివెన్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్లో ఉండే అన్ని ఆటమ్స్కి సేమ్ ప్రాపర్టీస్, సేమ్ మాస్ ఉంటుంది. అంటే దీనికి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, దానికి కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఆల్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఇన్ మాస్. డిఫరెంట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాం, ఆక్సిజన్ O2. ఇందులో కూడా 2 ఆటమ్స్ ఉంటాయి. ఇందులో ఉండే ఆటమ్స్ ఐడెంటికల్గానే ఉంటాయి. ఈ ఆటమ్స్ మళ్ళీ ఐడెంటికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఐడెంటికల్ మాస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మాస్ 16U, దీని మాస్ 16 యూనిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ పాయింట్, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఇన్ మాస్. డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ డిఫరెంట్ మాస్ ఉంటుంది అని అన్నాడు. అంతే కదా? దీని మాస్ వేరు, వీటి మాస్ వేరు. నెక్స్ట్ పాయింట్, కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్, ఆ ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ రెండు కంబైండ్ అయితే, ఒక ఫిక్స్డ్ రేషియోలో కంబైండ్ అయినప్పుడు కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఈ ఎలిమెంట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 Hలు వచ్చాయనుకో, ఈ ఎలిమెంట్ నుంచి ఒక O వచ్చిందనుకో, H2O, దీని రేషియో 2:1. ఈ H2O అనే కాంపౌండ్ ఎప్పుడు 2:1 రేషియోలోనే ఉంటుంది, ఇంక వేరే రేషియోలో ఉండదు. ఈవెన్ దాని క్వాంటిటీ పెరిగినా రేషియో మాత్రం చేంజ్ అవ్వదు. ఓకేనా? అదే థర్డ్ పాయింట్, కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో. ఫిక్స్డ్ రేషియోలో కంబైన్డ్ అయినప్పుడే కాంపౌండ్స్ ఫామ్ అవుతాయని. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్. అంటే కెమికల్ రియాక్షన్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ A+B ప్రోడక్ట్ C వచ్చిందనుకో, ఏంటిది? రియాక్టెంట్స్. ఇవి ప్రోడక్ట్. కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఉందనుకో ఆటమ్స్, ఈ ప్రోడక్ట్ ఎలా వస్తుందంటే ఇక్కడ 5 ఉన్నాయి కదా ఆటమ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కదా, ఇక్కడ కూడా 5 ఉంటాయి. సో దీస్ ఆర్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. దీస్ అంటే ఏంటి? ఆటమ్స్. ఈ ఆటమ్స్ అనేవి కెమికల్ రియాక్షన్లో డెస్ట్రాయ్ అవ్వు, లేదా క్రియేట్ అవ్వు, సేమ్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉంటాయి. బట్ మరి ప్రోడక్ట్గా ఎలా అవుతాయి అంటే ఎనదర్ ఫార్మెట్లోకి కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్షన్లో రీఆర్గనైజేషన్ జరుగుద్ది, ఆటమ్స్ యొక్క రీఆర్గనైజేషన్ జరుగుద్ది తప్ప కొత్తగా ఆటమ్స్ అనేవి క్రియేట్ అవ్వు, అలాగే డెస్ట్రాయ్ అవ్వు ఒక కెమికల్ రియాక్షన్లో అని చెప్తుంది థియరీ. ఓకేనా?
నెక్స్ట్ టాపిక్ ఈస్ అటామిక్ అండ్ మాలిక్యులర్ మాసెస్. సో ఎవ్రీ సబ్స్టెన్స్ కూడా వెయిట్ ఉంటుంది. సో ఆటమ్స్ చాలా చిన్న పార్టికల్స్ అయినప్పుడు కూడా వాటికి కూడా వెయిట్ ఉంటుంది. సో అటామిక్ మాస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ బికాస్ ఆటమ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. ఆటమ్స్ అనేది చిన్న ఉండడం వల్ల వాటి మాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ ఆటమ్స్ ఉండే వెయిట్ ని మనం అటామిక్ మాస్ అంటాం. ఈ అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ ని ఎలా మెజర్ చేస్తాం అంటే గ్రామ్స్ లో మెజర్ చేయొచ్చు. అటామిక్ మాస్ అటామిక్ వెయిట్ ఏదైతే ఉందో, మాస్ అన్న వెయిట్ అన్న ఒకటే, గ్రామ్స్ లో మెజర్ చేయొచ్చు. మరి గ్రామ్స్ లో మెజర్ చేసినప్పుడు ఆ డిజిట్స్ అనేవి చాలా పెద్ద వస్తుంటాయి కాబట్టి అది కన్వీనియంట్ కోసం దాన్ని ఏఎంయులోకి కన్వర్ట్ చేశారు. అంటే ఇంకొక యూనిట్ ఇంకోటి తీసుకున్నారు. ఓకేనా? సో 1 ఏఎంయు అంటే ఇన్ని గ్రామ్స్, 1.66056 into 10⁻⁻24 గ్రామ్స్ ఉన్న వెయిట్ ని 1 ఏఎంయుగా తీసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆటం తీసుకుంటే ఆ ఆటం యొక్క వెయిట్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందనుకో, అప్పుడు దాన్ని 1 ఏఎంయు అని రాయొచ్చు. ఎప్పుడు ఈ ఆటం యొక్క వెయిట్ సేమ్ ఎంత ఉంటుంది, ఇన్ని గ్రామ్స్ ఉంటే. ఒకవేళ ఈ ఆటం యొక్క వెయిట్ ఇన్ని గ్రామ్స్ కన్నా ఇన్ని గ్రామ్స్కి ఎగ్జాక్ట్గా 2 times ఉందనుకో ఈ ఆటం వెయిట్, అప్పుడు దాన్ని 2 ఏఎంయు అని రాయొచ్చు. ఎగ్జాక్ట్గా ఇన్ని గ్రామ్స్కి 3 times ఉందనుకో, అప్పుడు 3 ఏఎంయు రాయొచ్చు. ఎందుకంటే ఇన్ని గ్రామ్స్ అంటే 1 ఏఎంయు కదా, దీనికి 2 times ఉంటే 2 ఏఎంయు, ఎగ్జాక్ట్ ఇదే వెయిట్కి 3 times ఉంటే 3 ఏఎంయు రాయొచ్చు. అంటే మనకు ప్రతిసారి ఏం తెలియాలి, ఇక్కడ ఏదైనా ఒక ఆటం ఇస్తే ఆ ఆటం యొక్క గ్రామ్స్లో వెయిట్ తెలిస్తే ఆ వెయిట్ని మనం ఈ వెయిట్తో డివైడ్ చేస్తే అది ఎన్ని ఏఎంయులు ఉందో వస్తుంది. సో ఇప్పుడు హైడ్రోజన్ చూద్దాం. మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఎంత ఉంది, ఇన్ని గ్రామ్స్ ఉంది. కానీ ఇది ఎన్ని ఏఎంయులు ఉందో తెలియాలంటే ఏఎంయు వాల్యూతో దీన్ని డివైడ్ చేస్తే ఇదిగో ఎంత వచ్చింది మనకి. ఆల్మోస్ట్ ఈ రెండు సిమిలర్గా అప్రాక్సిమేట్లీ సేమ్ వాల్యూ ఉంది కాబట్టి 1.008 ఏఎంయు వచ్చింది. అలాగే ఆక్సిజన్ కూడా గ్రామ్స్లో వెయిట్ తీసుకొని దాని వెయిట్ని ఈ ఏఎంయు వెయిట్తో డివైడ్ చేస్తే 16 ఏఎంయు వాల్యూ వచ్చింది. ఇలా అన్ని ఎలిమెంట్స్కి కూడా కొనుక్కున్నారు. ఓకేనా? సో ఏఎంయు యూనిట్ ప్లేస్లో, ఏఎంయు అంటే ఇది కదా వాల్యూ, ఏఎంయు యూనిట్ ప్లేస్లో ఏఎంయు నేమ్ తీసి దాని ప్లేస్లో యూ పెట్టారు. ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్, దాని ప్లేస్లో యూ పెట్టారు, యూనిఫైడ్ మాస్ అని కొత్తగా. ఓకేనా? సో ఇక్కడ నుంచి యూ రాసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1.008 యూ అని రాయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 16 యూ అని, 16 ఏఎంయుకి బదులు 16 యూ అని రాయొచ్చు. ఓకేనా? క్లియర్? ఓకే, నెక్స్ట్ టాపిక్. నేచర్లో ప్రతి ఎలిమెంట్ కూడా మనకి సింగిల్ ఒకే మాస్ ఉన్న ఎలిమెంట్ దొరకదు, ఐసోటోప్స్ ఫామ్లో దొరుకుతుంది. ఐసోటోప్స్ అంటే తెలుసు కదా, డిఫరెంట్ మాస్ ఉన్నది. సో నేచర్లో మనకి ఐసోటోప్స్ లభించడం వల్ల ఏమవుతుందంటే వాటికి డిఫరెంట్ మాస్ ఉంటుంది. అందువల్ల మనం ఒకే మాస్ని ఫిక్స్ చేయలేం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉందనుకో, కార్బన్ 12 మాస్ ఉన్నది ఒకటి వస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేచర్లో మనం కార్బన్ కలెక్ట్ చేసామనుకో, నేచర్లో కార్బన్ మనకు దొరికింది అనుకో, ఆ కార్బన్లో ఒక 100% కార్బన్ వస్తే అందులో C12 మాస్ ఉన్నది ఒక కార్బన్ 98% ఉంటుంది. కార్బన్ 13 ఒక 1% ఉంటుంది. కార్బన్ 14 మాస్ ఉన్నది 2 into 10⁻⁻. సో మనకి ఏమవుతుంది, 100% కార్బన్లో మనకి ఓన్లీ 12 మాస్ ఉన్న కార్బనే దొరకట్లేదు, వేరే మాస్ ఉన్న కార్బన్ కూడా దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇదే మాస్ని ఫిక్స్ చేయలేం కదా. సో ఆ పర్సంటేజ్లు ఏది ఎక్కువ మనకి దొరుకుతుంది చూసుకుంటే, ఈ కార్బన్ 12 98, ఇది 13 ఇంత, 14 ఇంత. సో ఇట్లా యావరేజ్ తీసుకున్నారు. మొత్తం ఏం చేశారు, ఇంత ఏఎంయు ఉన్నది ఇంత పర్సంటేజ్ కదా అదే, ప్లస్ ఇంత ఏఎంయు ఉన్నది ఎంత వెయిట్ కాబట్టి ఇది ఇంత వెయిట్ ఉన్నది కాబట్టి ఇట్లన్నిటిని సమ్ చేస్తే మనకి యావరేజ్ ఎంత వచ్చింది, 12 వస్తుంది. సో దీనికే కాదు, ప్రతి ఎలిమెంట్కి కూడా ఎలిమెంట్స్ ఏవైతే మనకి ఐసోటోప్స్లో దొరుకుతాయి వాటన్నిటికి కూడా మనం ఏం తీసుకుంటాం, వాటి యొక్క యావరేజ్ తీసుకొని ఆ యావరేజ్ నుంచి వచ్చిన దాన్ని మనం స్టాండర్డ్గా ఫాలో అవుతుంటాం. ఓకేనా? మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి అంటే ఆటమిక్ మాస్ అర్థమైంది కదా. సో మాలిక్యూల్ అంటే ఏంటి, ఆటమ్స్ యొక్క కాంబినేషనే మాలిక్యూల్. సో ఆ ఒక మాలిక్యూల్లో ఏ ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క మాస్ని సమ్ చేస్తే అదే మాలిక్యులర్ మాస్ అవుద్ది. సో సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యూల్. ఓకేనా? ఇది ఒక మాలిక్యూల్ CH4. ఈ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, కార్బన్ ఉంది,
హైడ్రోజన్ ఉంది. 2 టైప్స్ ఆటమ్స్ ఉన్నాయి. మొత్తం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? కార్బన్ ఒకటి, హైడ్రోజన్ 4 ఉన్నాయి. కార్బన్ యొక్క అటామిక్ మాస్ ఇదిగో 12, హైడ్రోజన్ 1.008 U. సో ఒక హైడ్రోజన్ కాదు, ఇక్కడ ఉండి 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 వేసాను. సో ఈ కార్బన్ మాస్ 4 హైడ్రోజన్ మాస్ టోటల్ 16. ఓకేనా, 16.043 U. ఈ మాలిక్యూల్ యొక్క మాస్, ఇది మాలిక్యులర్ మాస్. ఈ మాలిక్యూల్ వాటర్ మాలిక్యూల్ చూద్దాం. వాటర్ మాలిక్యూల్లో ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్ 2 ఉన్నాయి. ఒక హైడ్రోజన్ మాస్ ఇది 2 కాబట్టి 2 వేసాను. ఒక ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ మాస్ వేసాను. టోటల్ అంతా 18.02 U. ఓకేనా, సో ఇది మాలిక్యులర్ మాస్ అంటే. మాలిక్యులర్ మాస్ చూసారు కదా. ఫార్ములా మాస్ అంటే ఏంటి? సో మాలిక్యులర్ మాస్ అంటే సింగిల్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న మాలిక్యూల్ తీసుకొని దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉంటే దాని వెయిట్ కొనుక్కుంటాం. కానీ ఫార్ములా మాస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని అయానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఎలా అంటే ఒక నెట్వర్క్ ఫామ్లో ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ NaCl ఉందనుకో, ఒక Naకి 6 Cl అటాచ్ అవుతాయి, ఒక Clకి 6 NaL అటాచ్ అవుతుంటాయి. సో దీనివల్ల కాంపౌండ్ మొత్తం ఒక నెట్వర్క్ ఫామ్లో ఉంటుంది, ఇలా నెట్వర్క్లో ఉంటుంది. దీనికి ఏమవుతుందంటే ఒక ఇండివిజువల్ మాలిక్యూల్ అనేది ఉండదు. సో దీని ఫార్ములా తీసుకుంటుంది. దీని ఫార్ములా ఏంటి? టోటల్ కాంపౌండ్ ఫార్ములా NaCl. సో ఏవైతే సమ్ సబ్స్టెన్సెస్ like NaCl do not contain discrete molecule as their constituent units. అంటే డిస్క్రీట్ అంటే అదే సపరేట్ చేయడం. ఓకేనా, సపరేట్గా. సో సపరేట్గా మనకి ఏమవుతుందంటే ఒక మాలిక్యూల్ లాంటిది ఏమీ ఉండదు. సో ఆ మాలిక్యూల్ ఉండదు కాబట్టి దాని నుంచి దాని ఫార్ములా తీసుకుని, దీని ఫార్ములా ఏంటి? సబ్స్టెన్స్ ఫార్ములా NaCl. ఆ NaClలో Na ఎంత, Cl ఎంత వెయిట్ వేస్తాం, ఆ టోటల్ వెయిట్ చేస్తాం. సో ఇది ఒకటే, కానీ ఇక్కడ టర్మ్స్ మారే చూసుకోండి. మాలిక్యులర్ ఫార్ములా అంటే ఆ మాలిక్యూల్ ఇండివిజువల్ మాలిక్యూల్ తీసుకుని దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అటు సమ్ చేస్తాం. ఫార్ములా మాస్ అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క ఫార్ములా తీసుకొని ఆ ఫార్ములాలో ఏవైతే ఉన్నాయో మనకి ఎలిమెంట్స్ వాటి యొక్క మాస్ వేసి కనుక్కుంటాం. ఓకేనా, క్లియర్. మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి మనకి కోవలెంట్ కాంపౌండ్స్లో చూస్తాం. ఫార్ములా మాస్ ఎక్కడంటే అయానిక్ కాంపౌండ్స్లో చూస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఫార్ములా ఇచ్చారు కదా. ఫార్ములా C6H12O6. Cలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. Hలు 12 ఉన్నాయి, Oలు 6 ఉన్నాయి. C యొక్క అంటే కార్బన్ యొక్క మాస్ ఎంత? 12. ఎన్ని ఉన్నాయి? 6 ఇంటూ 6. హైడ్రోజన్ మాస్ ఇంటూ 12, ఆక్సిజన్ మాస్ ఇంటూ 12. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 72. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 12. ఈ వాల్యూ ఎంత వచ్చింది? 96. టోటల్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 180. సో మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత? 180. ఓకేనా. సో అంటే ఆ ఫార్ములా ఏవేవి ఆటమ్స్ ఉన్నాయో చూసుకొని ఆ ఆటమ్స్ మనకు తెలిసిన మాస్ వేసి ఆ మాస్ యూనిట్లు ఎన్ని ఆటమ్స్ ఉంటే ఇంటూ మల్టిపుల్ చేసి టోటల్ సమ్ చేయడమే. ఓకేనా, క్లియర్. థ్యాంక్ యూ. మెగ్నీషియం అక్కర్స్ యాజ్ 3 isotopes. మెగ్నీషియం 24 79%, మెగ్నీషియం 25 10%, మెగ్నీషియం 26 11%. అంటే దీని అర్థం ఏంటి? ఒక దగ్గర మెగ్నీషియం దొరికితే ఆ మెగ్నీషియంలో ఏముంటుంది? మెగ్నీషియం 24%. ఇది ఎంత ఉంటుందంటే 79. ఈ మెగ్నీషియం 25 ఉన్నది 10%, మెగ్నీషియం 26 ఉన్నది 11%. అంటే టోటల్ ఒక క్వాంటిటీ దొరికితే 100% క్వాంటిటీలో మెగ్నీషియం 24 అంటే దాని అటామిక్ మాస్ 24 ఉన్నది, 25 ఉన్నది, 26 ఉన్నది. ఈ పర్సంటేజ్లో ఉంటాయి. సో ఓవరాల్గా ఈ 100% సబ్స్టెన్స్ని ఈ ఓవరాల్గా మనం 100% సబ్స్టెన్స్కి యావరేజ్ అటామిక్ మాస్ చెప్పండి అంటండి. అంటే 79% ఉన్నది ఎంత వచ్చింది, 10% ఉన్నది ఎంత ఉంది, 26% 11% ఉన్నది ఎంత ఉంది. కానీ మనకు మొత్తం ఓవరాల్గా ఈ 100% ఒక సింగిల్ యావరేజ్గా చెప్పాలంటే ఎంత ఉంటుంది అని. సో ఇప్పుడు దాని మీనింగ్ అదే. ఇప్పుడు చూద్దాం. సో 24 into 79 plus 25 into 10 plus 26 into 11 అంటే ఇది ఎంత పర్సెంటేజ్, ఇది ఎంత, ఇది ఎంత, ఇది మైనింగ్. సో 100 కామన్ తీస్తే 24 25 11 బై టోటల్ 100 కామన్ తీసాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 24 into 79
ఇట్లన్నిటి ఇది మల్టిపుల్ చేయాలి, ఇది అవన్నీ సమ్ చేయాలి. సమ్ చేస్తే నేను డైరెక్ట్ వాల్యూ వేస్తాను. ఇక్కడ 24.32 U ఇది దాని అటామిక్ మాస్. ఓకేనా, క్లియర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, చెప్పండి కదా కార్బన్ ఫస్ట్ ఎగ్జాంపుల్, సేమ్ అదే మోడల్. క్లోరిన్ అక్కర్స్ యాజ్ 2 ఐసోటోప్స్. క్లోరిన్ 35 75%, క్లోరిన్ 37 వచ్చి 25%. క్యాల్కులేట్ ఇట్స్ యావరేజ్ అటామిక్ మాస్ అన్నట్టు. సేమ్ ఇప్పుడు ఫార్ములా లాగే, అంటే ఒక అబౌండెన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే మన క్లోరిన్ లభించినప్పుడు క్లోరిన్ 35 ఎంత 75%. అదే మళ్ళీ క్లోరిన్ 37 ఎంత 25%. సో రెండింటి యావరేజ్ చూడండి ఒకసారి. 35 × 75/100 ప్లస్ 25 × 37 × 25/100. సో 100 కామన్ తీస్తే 35 75/100. సో నేను డైరెక్ట్ వాల్యూ వేస్తాను. ఓకేనా, 35.5. క్లియర్, సేమ్ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ బోరాన్ హ్యాస్ 2 ఐసోటోప్స్, B10 B11. B10 మాస్ ఎంత 10.0129, B11 11.0093 U. సో ఏమడిగాడు, ఇఫ్ ద యావరేజ్ అటామిక్ మాస్ ఆఫ్ బోరాన్ ఈజ్ 10.81 U, ఫైండ్ ద పర్సంటేజ్ అబౌండెన్స్. ఏదైనా 100%లో ఇప్పుడు ఈ రెండింటిలో ఇది కొంత పర్సంటేజ్ ఉంటుంది, ఇది కొంత పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనం చెప్పాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ B11 X అనుకున్నాం అనుకో, అప్పుడు B10 ఎంత ఉంటుంది 1 - X కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ రెండిట్లో ఏదో ఒకటి X అనుకుందాం. లెట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ B11 X, దెన్ ఫ్రాక్షన్ ఆఫ్ B10 1 - X. ఇక్కడ వరకు క్లియర్. యావరేజ్ అటామిక్ మాస్ ఫార్ములా ఏంటి అంటే ఎలిమెంట్ యొక్క మాస్ ఇంటూ దాని పర్సంటేజ్ ప్లస్ ఇంకొక ఎలిమెంట్ యొక్క మాస్ ఇంటూ దాని పర్సంటేజ్. సో ఇక ఫస్ట్ దీన్ని X అనుకున్నాం, దీని వెయిట్ ఇంటూ దాని పర్సంటేజ్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, దాని వెయిట్ ఇంటూ దాని ఫ్రాక్షన్. ఈ రెండింటి యొక్క సమ్ చేసాం అనుకో, ఆ వచ్చిన క్వాంటిటీ దీని యావరేజ్ అవుద్ది. ఆల్రెడీ యావరేజ్ ఇచ్చాడు ఇక్కడ. సో అంటే ఈ రెండు సమ్ చేస్తే దీనికి ఈక్వల్ అని అర్థం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఇంటూ 1 వేస్తే అది సేమ్ వాల్యూ అదే వస్తుంది, ఇంటూ X అంటే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఆల్రెడీ Xతో ఉంది. ఈ రెండు X వాల్యూలని సాల్వ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ రెండు వైపు సాల్వ్ చేసిన తర్వాత ఈ Xను అటువైపు ఉంచి ఆ వాల్యూని ఇటువైపు తీసుకొస్తే ఫైనల్గా X వాల్యూ 0.797 వస్తే అప్రాక్సిమేట్లీ 80%. ఈ X అంటే ఏంటి B11. ఓకేనా, మరి నెక్స్ట్ ఏంటి ఇది 80% వచ్చింది అనుకో, నెక్స్ట్ ఎంత 20%, అదేంటి 1 - X B10. ఓకేనా, క్లియర్. సో మనకి ఈ ఫార్ములా మెయిన్, ఈ సబ్స్టిట్యూట్ చేయాల్సిన ఫార్ములా ఇది గుర్తుండాలి. అంటే అటామిక్ మాస్ దాని పర్సంటేజ్, అటామిక్ మాస్ దాని పర్సంటేజ్, వాటిని మొత్తం సమ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ యావరేజ్ అటామిక్ మాస్. దానికి మనం ఈక్వల్ చేసి మొత్తం సాల్వ్ చేస్తుంటాం. ఓకేనా, ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు కొంచెం వాల్యూస్ చూసుకోవాలి. ఓకేనా, క్లియర్.